తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మనం ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ లేదా బ్యానర్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఫోటోస్కి ఫెదర్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫెదర్ కటింగ్ అనేది మనం ఏ యాప్లో చేస్తామో అదేవిధంగా వాటికి మనం యూజ్ చేసే బెస్ట్ అప్లికేషన్స్ ఏంటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేను డ్రాయింగ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడానికి కానీ లేదా ఫోటో ఎడిటింగ్ కూడా సో ఫోటో ఎడిటింగ్ కోసం డ్రాయింగ్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేస్తాను. సో కొందరు ఫోటో ఎడిటింగ్ డ్రాయింగ్ అప్లికేషన్స్లోనే చేస్తారు. సో అందులో మెయిన్గా ఉండేది ఏంటంటే బ్రష్లు చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా ఎరేజ్ టూల్స్ కూడా, ఎరేజ్లో కూడా చాలా రకాల బ్రష్లు ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి డ్రా చేయడం కానీ ఎరేజ్ చేయడం కానీ రకరకాల ఎఫెక్ట్స్ కూడా సంథింగ్ ఉంటాయి. అందులో మనం ఫెదర్ కటింగ్ కూడా చేయొచ్చు బ్రష్లు యూజ్ చేసి, ఎరేజ్ టూల్ యూజ్ చేసి. బట్ బ్రష్లు చాలా రకాల ఉంటాయి. ఒక బ్రష్కి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏమాత్రం చేంజ్ అయినా మనకి ఫెదర్ కటింగ్ సరిగ్గా చేయడానికి రాదు. సో అందుకోసమే ఈ డ్రాయింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో, డ్రాయింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని నేను సజెషన్ అయితే చేయను ఫెదర్ కటింగ్ కోసం ఫ్రెండ్స్. సో నేను 1 year అవుతుంది ఈ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వచ్చి. సో నా 1 year ఎక్స్పీరియన్స్లో నేను మీకు ఫెదర్ కటింగ్ కోసం మీకు సజెషన్ చేసే అప్లికేషన్స్ ఏంటో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, సింపులే, మనం రెగ్యులర్గా ఎక్కువ శాతం ఈ యాప్స్ మీరు యూజ్ చేస్తారు. సో అవే అప్లికేషన్ మీకు సజెషన్ చేస్తాను, ఎందుకంటే అందులోనే పర్ఫెక్ట్గా సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా మనకి ఫెదర్ కటింగ్ అనేది ఇవ్వచ్చు. సో వాటి పేరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఒకటి వచ్చేసి మనకి అందరికీ తెలిసిందే పిక్సార్ట్లో మనకి ఫెదర్ కటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. సో పిక్సార్ట్లో ఉన్నంత ఫెదర్ కటింగ్ ఇంకా ఎందులో లేదని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఎడిటర్. సో ఇవి రెండు మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లే స్టోర్ నుండి మీరు ఈ అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా నేను కింద ఈ 2 అప్లికేషన్స్ లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ 2 అప్లికేషన్లో ఫెదర్ కటింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అదేవిధంగా థర్డ్ అప్లికేషన్ కూడా మీకు సజెషన్ చేస్తున్నాను. అది PSCC 2019 అప్లికేషన్. ఇది ప్లే స్టోర్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ యాప్ కావాలంటే మీకు సో మన టెలిగ్రామ్ ఛానల్లో సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. సో గ్రూప్లో మెసేజ్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. అండ్ లేదా మన ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా నేను లింక్ పెట్టాను ఆల్రెడీ. అందులో నేను యూజ్ చేసే అన్లాక్డ్ వర్షన్ యాప్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో వెళ్ళి చూడండి. సో మన ఫేస్బుక్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓకే గైస్, ఇప్పుడు మనం పిక్సార్ట్లో అండ్ ఈ మిగతా 2 యాప్స్లో ఫెదర్ కటింగ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే గైస్, మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మనం ఫెదర్ కటింగ్ అనేది ఒక ఫోటోకి కానీ లేదా ఒక PNG ఫొటోస్ కానీ ఇవి రెండింటికైతే యూజ్ చేస్తాం. PNG ఫోటో ఆర్ నార్మల్ ఫోటో. సో నేను పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, PNG ఫోటో ఫెదర్ కటింగ్ ఇవ్వాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ పెట్టుకొని PNGలో సేవ్ అయితే చేసుకోవాలి. సో PNG అయితే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంటే ఉంటుంది కదా. సో అందుకోసమే నేను ఇక్కడ పిక్సార్ట్ ఓపెన్ చేసిన. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏదైనా కలర్ తీసుకోవచ్చు, బట్ నేను ట్రాన్స్పరెంట్ తీసుకుంటాను. ఇక్కడ ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ట్రాన్స్పరెంట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను యాడ్ ఫోటో ఆప్షన్ క్లిక్ చేసి సో ఒక PNG ఫోటో అయితే నేను ఇక్కడ తీసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నేను ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒక PNG ఫోటో అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి సో బ్యానర్స్ ఎడిటింగ్లో ఫెదర్ కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ లెగ్స్ కాడ ఇక్కడికి కట్ అయ్యింది కదా. సో ఇక్కడ ఇదే విధంగా మనం ఫోటో ఎడిటింగ్లో యూజ్ చేస్తే అంత బాగుండదు. సో మనకి ఇట్లా లెగ్స్ కూడా ఫెదర్ అంటే మనకి స్మూత్గా ఉండాలి. స్మూత్గా ఉంటే చూడడానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. దానికోసం ఇప్పుడు సో లెగ్స్ కూడా మనం ఎరేజ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫోటోను అయితే PNG అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎరేజ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కింద టూల్స్ అనేవి వచ్చినాయి. సో ఈ టూల్స్లో మీద ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్నాయి. వాటి గురించి అయితే నేను ఇప్పుడు చెప్పడం లేదు. కింద మనకి ఎరేజ్ ఉంది కదా, ఎరేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ వచ్చినాయి. మీరు ఎప్పుడు కానీ స్మూత్గా ఎరేజ్ పర్ఫెక్ట్గా ఉందంటే హార్డ్నెస్ 0 పెట్టుకోండి. సో సైజు ఫుల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేసేయండి. సో 2 ఫింగర్తో ఫోటోని అయితే ఇట్లా జూమ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే ఎరేజ్ చేయాలనుకుంటారో కొంచెం కంఫర్టబుల్గా పెట్టుకోండి ఇలా. సో మీరు లెగ్స్ కూడా ఎరేజ్ చేయాలనుకుంటారు కాబట్టి సో నేను ఫింగర్ బబుల్ చూడండి నేను ఎక్కడ టచ్ చేస్తున్నానో సో ఈ విధంగా నేను ఎరేజ్ చేస్తున్నాను చూడండి. సో కింద నేనైతే లెగ్స్కి తగ్గలనిస్తలేను నా ఫింగర్ని. సో ఈ విధంగా వేస్తున్నాను. సో కావాలంటే మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం తక్కువ పెడుతున్నాను చూడండి. 40 పెట్టేసాను. 40 పెట్టేసి ఒక్కసారి ఇట్లా నా ఫింగర్తో ఇట్లా ఒకటేసారి అంటున్నా చూడండి. ఇప్పుడు ఒకటేసారి ఇలా అంట. సో ఇలా అన్నాను. సో మళ్ళీ ఒకసారి 2 సార్లు అయితే అన్నాను. సో ఈ విధంగా ఫెదర్ కటింగ్ అయితే అయ్యిందా లేదా. సో లెగ్స్ సో లేదంటే మనకు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. నేను అంతా అండు కొట్టేసి సో నేను ఒపాసిటీ తక్కువ పెట్టినా కాబట్టి నో ప్రాబ్లం. సో నేను చాలాసార్లు ఇలా అన్నాను. ఈ విధంగా మనం సో ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మనం బ్రష్ సైజ్, ఒపాసిటీ, హార్డ్నెస్ యూజ్ చేసి మనం సో మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి అండ్ ఇంకా కావాలంటే మనకి ఈ విధంగా సో ఈ విధంగా ఫెదర్ కటింగ్ అనేది స్మూత్గా వస్తుంది. సో ఎగ్జాంపుల్కి దీన్ని సేవ్ చేసి కూడా మీకు చూపిస్తాను.
తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత సో స్మోక్ ఎఫెక్ట్ ఇలాంటివి షాడో ఎఫెక్ట్ గూగుల్ నుంచి డౌన్లోడ్ ఇస్తారు. అవసరం లేదు ఫ్రెండ్స్. మనము ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని మనమే సో అలాంటి ఒక షాడో ఎఫెక్ట్ తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినా కదా, సో దీన్ని నాకు కావాల్సినట్టు కంఫర్టబుల్గా పెట్టుకుంటున్నాను చూడండి. సో పెట్టుకున్న తర్వాత ఎరేజ్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకుని ఎరేజ్ టూల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని ఇలా ఎరేజ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఎరేజ్ చేసి రైట్కి ఇస్తాను. రైట్కి ఇచ్చేసి మళ్ళీ రైట్కి ఇస్తాను. ఈ విధంగా టౌన్ కూడా ఫెదర్ కటింగ్ అయితే మనం చేయొచ్చు. దీన్ని సేవ్ చేసి సో నేను మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో షాడో ఎఫెక్ట్ వచ్చిన ఈ విధంగా మనము వేరే ఫోటో ఎడిటింగ్లో కానీ వీడియో ఎడిటింగ్లో కానీ ఈ ఫెదర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే ఈ పిక్సెల్ ల్యాబ్లో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ కలర్ కానీ సంథింగ్ కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనకు ఫెదరింగ్ అనేది యూజ్ ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్లో మనకు అంత ఫెదరింగ్ అయితే లేదు. సో అది గైస్ ఇంకో చిన్న ట్రిక్ అయితే ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పని అయితే అయిపోతుంది. సో నేను బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళిన తర్వాత పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకుంటాను నేను. సో ఇది వరకు మనం ట్రాన్స్పరెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వైట్ తీసుకుంటున్నా. వైట్ తీసుకొని ఒక ఫోటో అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక మంచి ఫోటో చూసుకొని ఎగ్జాంపుల్కి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, రైట్కి ఇచ్చేసిన. సో మనకు బ్యాక్గ్రౌండ్లో మంచి బ్యాక్గ్రౌండ్ చూసుకొని దానిలో ఈ ఫోటో ఫెదరింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే సో పిక్సార్ట్లో నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి. సో నేను ఫోటో అయితే యాడ్ చేసిన కదా, సో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకున్నా. వైట్ కలర్లో ఇది స్మూత్గా మిక్స్ అవ్వాలి. సో దానికోసం పైన ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టూల్స్లో లాస్ట్లో ఇన్వర్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మనకు ఫోటో అనేది సో మొత్తం హైడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ బ్రష్ ఉంది కదా, రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ మీద క్లిక్ చేసి హార్డ్నెస్ 0 పెట్టండి. సో సైజ్ ఫుల్ పెట్టండి. సో మళ్ళీ రీస్టోర్ మీద క్లిక్ చేసి సో మీకు ఫోటో ఎక్కడ యాడ్ చేసారో ఐడియా ఉంటుంది కదా, ఒకసారి ఇలా డ్రా చేయండి. సో ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు అయితే మీరు డ్రా చేయండి. సో ఇట్లా టచ్ చేయండి అంతే ఫింగర్ తోటి. సో ఫోటో అనేది ఫెదరింగ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఎక్కువ వస్తే మళ్ళీ ఎరేజ్ టూల్ తీసుకొని సైజ్ కొంచెం తక్కువ పెట్టుకొని ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా అక్కడ కొంచెం ఇలా లైట్గా ఎరేజ్ చేయండి. సో కింద ఎరేజ్ చేయండి. సో ఈ విధంగా ఎరేజ్ చేసిన తర్వాత ఇంకా కావాలంటే ఇంకా మీరు రీస్టోర్ క్లిక్ చేసి ఇంకా యాడ్ చేయండి ఇంకా ఎక్కడెక్కడ కావాలో. సో తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు సెంటర్లో అడ్జస్ట్ చేసుకోండి మీకు. సో మీకు చూడండి బాగా మిక్స్. సో వైట్ కలర్లో ఎంత బాగా స్మూత్గా మిక్స్ అయింది. ఈ విధంగా మనం ఫెదరింగ్ అనేది చేయొచ్చు. సో వైట్ కలరే కాదు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా సో ఈ విధంగా ఫెదరింగ్ అనేది పిక్సార్ట్లో ఇవ్వచ్చు. సో లేకపోతే మనం స్టార్టింగ్ తీసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని సో మనం ఎరేజ్ తీసుకుని బార్డర్స్ ఎరేజ్ చేయొచ్చు. బట్ ఈ ట్రిక్ అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, అందుకోసమే చెప్పాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఫోటో అయితే ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉన్న ఫోటోను ఎరేజ్ టూల్ తీసుకొని సో ఇలా ఎడ్జెస్ కూడా మనం ఎరేజ్ చేయొచ్చు. సో ఇలా ఎడ్జెస్ ఎరేజ్ చేసినా మనకి సో అందులో ఫోటో అనేది మిక్స్ అయిపోయింది. సో మనకు ఎక్కువ శాతము ఇక్కడ మనం ఎరేజ్ టూల్ తీసుకున్నప్పుడు సో మనం సరౌండింగ్ అంతా ఎరేజ్ చేయాలి కాబట్టి ఇన్వర్ట్ యూజ్ చేస్తే బెటర్. ఇన్వర్ట్ యూజ్ చేసి రీస్టోర్ యూజ్ చేసి మనము ఫెదరింగ్ అనేది చేస్తే బాగుంటుంది. లేదా మనం ఎరేజ్ టూల్ తీసుకొని సరౌండింగ్ అంతా ఎరేజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసినాక దీన్ని సేవ్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్గ్రౌండ్ మీరు ట్రాన్స్పరెంట్ తీసుకున్నా దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పరెంట్లో ఉంటుంది అన్నమాట మనకి. సో నేను ఎగ్జాంపుల్కి అది కూడా చూపిస్తాను. సో నేను అంతా కట్ చేస్తున్నాను, కట్ చేసి బ్యాక్ వెళ్తున్నాను. సో నేను ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను, మళ్ళీ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందాక తీసుకున్న ఫోటో అయితే యాడ్ చేసిన తర్వాత ఎరేజ్ టూల్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ క్లిక్ చేసి మళ్ళీ రీస్టోర్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా నాకు ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేశాను. ఎక్కువైందంటే మళ్ళీ మీద ఈ విధంగా ఎరేజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఎరేజ్ అయితే అయిపోయింది కదా. సో దీన్ని సేవ్ చేసుకొని మళ్ళీ వేరే వీడియోలో కూడా యూస్ చేసుకోవచ్చు, వేరే బ్యాక్గ్రౌండ్లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. రైట్కి ఇచ్చేస్తున్నా అండ్ డౌన్లోడ్ ఇస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, మౌంటైన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు ఇలా ఫెదరింగ్ కట్ చేసుకొని వీడియోలో కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉన్నాయి కదా, హైడ్ చేస్తాను నేను ఇవి. చూడండి ఇప్పుడు ఇందులో మిక్స్ అయినట్టు కనిపిస్తుందా లేదా. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే గ్రేడియంట్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది పిక్సార్ట్లో మనకు ఫెదరింగ్ అనేది. సో అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్. సో ఫోటో ఎడిటింగ్ యాప్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్ నాకు ఈ పిక్సార్ట్లో మనకి
ఫోటో ఎడిటింగ్ బాగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవడం కానీ లేదా ఎడిటింగ్ చేసుకోవడానికి చాయిస్ అయితే లేదు. సో ఈ యాప్ను నేను ఒక 2 డేస్ బ్యాక్ నుండి యూజ్ చేశాను ఫోటో ఎడిటింగ్ అనేది. సో ఇది సిడిపి ఎడిటింగ్ అయితే చాలా యూజ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ గురించి మీకు ట్యుటోరియల్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు? ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయండి. సో ఈ అప్లికేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో దీని గురించి మీకు ట్యుటోరియల్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఈ పిఎస్సిసి, సో దీని గురించి కూడా చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ట్యుటోరియల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే సో తొందరగా ఫెదరింగ్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో మనం ఇందులో ఎప్పుడు ఎడిటింగ్ చేసినా ఇక్కడ ప్లస్ న్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకి న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ హైట్ వెయిట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసిన తర్వాత ఓకే ఇస్తాను. డిఫాల్ట్గా కూడా మనం డైరెక్ట్ ఓకే కొట్టచ్చు. సో స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఇమేజ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ మనకు ఫోటో సింబల్ కనిపిస్తుంది. ఆ ఫోటో సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద గ్యాలరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మీకు సో మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్కి నేను ఒక పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది. కింద అప్లై కనిపిస్తుంది కదా, సో అప్లై కొడితే మనకి ఓకే అయిపోతుంది. చూడండి, నేను ఒకసారి అప్లై కొడుతున్నా. సో ఓకే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, దీనికి ఒపాసిటీ తక్కువ అయిపోయింది. సో మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఒపాసిటీ తక్కువ పెడితే అన్నిటికీ వస్తుంది. నేను ఫుల్ పెడుతున్నా. సో ఫుల్ పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా. సో ఈ ఫోటోకి ఫెదరింగ్ అయితే లేదు. కింద ఫెదరింగ్ ఇవ్వాలంటే ఇందులో ఏ విధంగా ఇవ్వాలంటే, సో నేను ఫోటోని యాడ్ చేసినాను కదా, మళ్ళీ ఫెదరింగ్ ఇవ్వాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు సో ఎడిటింగ్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు స్క్వేర్ సైజ్ అయితే ఉంది కదా, ఇది ఇక్కడ కింద మనకు షేప్ అని కనిపిస్తుంది, దాని పక్క వంటి స్క్వేర్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే షేప్స్ అనేవి వస్తాయి. సో మనం ఎలాగా ఫెదరింగ్ ఇవ్వాలంటే ఆ షేప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది, సో ట్రై సింబల్ ఉంది, రౌండ్ సర్కిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్కి నేను స్క్వేర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఒక రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇది దీన్ని క్లిక్ చేస్తే ఇది మనకు హార్డ్నెస్ అనమాట. చూడండి, హార్డ్నెస్ ఫుల్, హార్డ్నెస్ 0 ఇది. సో ఫెదరింగ్ అనేది 0 పెడితే బాగా వస్తుంది అనమాట. 0 పెట్టండి, అప్లై కొట్టండి. ఆ తర్వాత మనకి ఎక్కడ ఫెదర్ కావాలి, ఇక్కడ కింద సో మన లెగ్ ప్లేస్లో కావాలి కాబట్టి లెగ్ స్పేస్ని మనం ఇచ్చి పెట్టాలి. ఈ విధంగా ఈ బాక్స్లో ఈ విధంగా ఫోటోని సెట్ చేయాలి. సో నేను అప్లై కొడుతున్నాను. అప్లై కొట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, సో కొంచెం ఫెదరింగ్ అయితే అయింది కదా. సో ఇంకా కావాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ మనం పెన్సిల్స్ మీద క్లిక్ చేసి ఇంకా కొంచెం టాప్ చేయకండి, లేదా ఇక్కడ సో కొంచెం పెంచండి ఫెదరింగ్ అనేది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చూసుకోవాలి మనము. సో నేను కొంచెం ఈ విధంగా ఎక్కువ పెట్టేసిన, అప్లై కొట్టేసిన. సో ఈ విధంగా ఫెదరింగ్ అనేది ఇక్కడ అవుతుందన్నమాట. సో ఇది పిఎన్జీగా ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, సో మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అయితే ఉంది. ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్స్ అనేవి కనిపిస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేయండి. హైడ్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది పిఎన్జీలో మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి అదేవిధంగా మనకి ఇక్కడ చాలా షేప్స్ ఉన్నాయి కదా. సో రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ సర్కిల్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఫెదరింగ్ అయితే ప్రతి ఫోటోకి ఇవ్వచ్చు, లేదా పిఎన్జీ ఫోటోస్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఇచ్చేసి అప్లై కొడితే ఫెదరింగ్ అయితే అయిపోయింది. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన రైట్ గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మళ్ళీ అప్లై అని అడుగుతుంది. అప్లై కొట్టేసిన తర్వాత అది ఓకే అవుతుంది. మళ్ళీ పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినాక సో సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి సేవ్ కొడితే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను సింపుల్గా దాన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చూడండి, సో కింద ఫెదరింగ్ అయితే అయింది కదా. సో ఈ విధంగా మనకు ఫెదరింగ్ అనేది యాప్లో చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఎడిటింగ్ కూడా మీకు చెప్పేసి అది ఆ యాప్ సూపర్ ఉంది. పిక్సార్ట్ కంటే అది బెటర్ అని నేను చెప్పగలను. సో ఎందుకో కూడా రీజన్ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎస్సిసి అప్లికేషన్. సో ఇందులో కూడా మీకు సింపుల్గా చూపిస్తా. మనకి ఇవరికి లెంత్ ఎక్కువైంది వీడియో. ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను, ఒక పిఎన్జీ ఫోటో కూడా ఇందులో యాడ్ చేశాను చూడండి. సో చూసిన తర్వాత సో ఈ ఫోటో మనకి ఫెదరింగ్ ఏ విధంగా ఇస్తారంటే ఇక్కడ లేయర్ టూల్ ఉంటుంది. లేయర్ టూల్ ఓపెన్ చేసి సో ఆ ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ అండ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫెదరింగ్ అనేది ఇవ్వచ్చు. కింద చూసుకుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెదరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. సో ఈ వేరియేషన్ చూసుకుంటే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఒకటి యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా స్క్రీన్లో చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. మనకు ఒక సైడ్ ఎటు సైడ్ ఫెదర్ కావాలో అటు సైడ్ ఒక చుక్క పెట్టాలి, ఇంకో సైడ్ ఎటు సైడ్ ఫెదర్ వద్దో అటు సైడ్ పెట్టాలి. చూడండి, నేను ఇక్కడ పెడుతున్నా. సో మనకి కింది సైడ్ ఫెదర్ కావాలి కాబట్టి సో మీకు ఎక్కువ కావద్దంటే ఇలా చిన్నగా పెట్టండి. చిన్నగా పెడితే మనకు తక్కువ ఫెదరింగ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా సో ఎక్కువ కావాలంటే ఇది ఇట్లా పెద్ద చేసి ఈ విధంగా ఫెదరింగ్ అనేది అవుతుంది. సో అయిన తర్వాత సింపుల్గా రైట్కి ఇచ్చేసి మళ్ళీ సో
ఇందులో మనకి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పైన డన్ ఉంటుంది. డన్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ క్లిక్ చేసి తర్వాత దీన్ని PNG ఇలా సేవ్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటోను కూడా యాజ్ గా ఇదే విధంగా మనం ఫెదరింగ్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో దీనికి నేను ఫెదరింగ్ ఇస్తాను చూడండి. అండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ క్లిక్ చేసిన సో మన కింది సైడ్ అనేది ఫోటో ఫెదరింగ్ అయింది చూడండి. మనం ఎటు సైడ్ పెడితే అటు సైడ్ ఫెదరింగ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ రౌండ్ సర్కిల్ కూడా ఉంటుంది చూడండి. సో రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని నేను సో ఈ విధంగా చూడండి. సో ఈ రౌండ్ సర్కిల్ మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా వేసుకొని చూడండి మనకు రౌండ్ సర్కిల్లో ఫెదరింగ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా కూడా మనం ఫెదరింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నేను రైట్కి ఇస్తున్నా. ఈ విధంగా రౌండ్ సర్కిల్లో వస్తుంది. సో అన్నిటికంటే ఫెదరింగ్ మనకి సో ఇందులో మనకు డిఫాల్ట్గా ఇవ్వాలంటే కొంచెం కష్టమే. సో ఫోటో ఎడిటింగ్లో అయితే కొంచెం చాలా షేప్స్ ఉన్నాయి. అలా షేప్స్ని యూజ్ చేసి మనం ఫెదరింగ్ ఇవ్వచ్చు. కానీ మనకు పర్ఫెక్ట్గా పిక్సార్ట్లోనే ఇవ్వచ్చు. ఎందుకంటే సో అది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సో మీకు టోటల్గా ఫెదరింగ్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసిన ఈ 3 అప్లికేషన్ కూడా ప్రొఫెషనల్గా క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా సో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఈ 3 యాప్స్ యూజ్ చేసి మనం బ్యానర్స్ తయారు చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కేటగిరీకి మనకి పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేయాలి. టెక్స్ట్ అనేది పిక్సెల్ ల్యాబ్కి అండ్ ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఈ 3 అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చాలా కష్టపడి అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.